హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనము అప్లైడ్ బయాలజీ యొక్క కంటిన్యూయేషన్ చూద్దాము. ఓకే, సో ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే ఐకార్డ్లో లింక్ చేసి పెడతాను. డెఫినెట్గా ఆ వీడియోస్ అనేవి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతే ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్, కమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి నన్ను ఇంకా మోటివేట్ చేస్తాయి మంచి మంచి వీడియోస్ చేయడానికి. లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఇప్పుడు మనము ట్రాన్స్జెనిక్ యానిమల్స్ గురించి నేర్చుకుందాం. ఏదైతే యానిమల్స్ లో వాటి యొక్క ఓన్ జీనోమ్ లో మనము డిఎన్ఏని మనము మ్యానిపులేట్ చేస్తాము. ఓకే, సో ఎందుకు మ్యానిపులేట్ చేస్తామంటే ఒక ఎక్స్ట్రా జీన్ ని ఎక్స్ప్రెస్ చేయించడానికి ఆ యానిమల్ యొక్క ఓన్ జీనోమ్ ని తీసుకొని డిఎన్ఏ మ్యానిపులేషన్స్ చేస్తాము. ఓకే, సో అలా ఫారెన్ జీన్ ని దాని యొక్క డిఎన్ఏలో మనము మ్యానిపులేట్ చేయడం ద్వారా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి తయారవుతాయి. అయితే యానిమల్స్ యొక్క డిఎన్ఏలో మనము ఫారెన్ జీన్ ని ఇన్సర్ట్ చేసి దాన్ని ఎక్స్ప్రెస్ చేయిస్తాము ఆ యానిమల్ యొక్క బాడీ లోపల. ఆ యానిమల్స్ ని మనము ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అని అంటాము. సో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి ఎలాంటి ఆర్గానిజం ని తీసుకొనైనా తయారు చేయొచ్చు. మోస్ట్లీ మనము రాట్స్ తోటి, ర్యాబిట్స్, పిగ్స్, షీప్స్, కౌ అండ్ ఫిష్ తోటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసాము. ఓకే, ఇప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేసి మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని ఫామ్ చేసిన యానిమల్ వచ్చేసి మైస్. ఓకే, సో ఈ మైస్ ని యూజ్ చేసి మనం ఎక్కువ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని తయారు చేసినాం ఇప్పటి వరకు. ఓకేనా, ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని మనం ప్రొడ్యూస్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వల్ల హ్యూమన్స్ చాలా బెనిఫిట్ ని పొందుతున్నారు. అందుకోసమని మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. కామన్ రీజన్స్ ఉన్నాయి. ఆ కామన్ రీజన్స్ ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈస్ నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్. మనము ఏం చేస్తున్నాం? ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని తయారు చేయడానికి ట్రాన్స్జెనిక్ యానిమల్ యొక్క డిఎన్ఏ లో మ్యానిపులేషన్ చేస్తున్నాం. సో ఎలాంటి మ్యానిపులేషన్ చేస్తున్నాం? దాంట్లో కొత్త జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దానివల్ల ఆ ట్రాన్స్జెనిక్ యానిమల్ ఎప్పుడైతే ఈ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో అప్పుడు ఆ జీన్ కి సంబంధించిన క్యారెక్టర్ అనేది ఈ యానిమల్ షో చేస్తుంది. అంతే కదా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే. సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ యొక్క డిఎన్ఏలో కొత్త జీన్ ని పెడుతున్నాం కదా, ఆ కొత్త జీన్ ని మనము స్టడీ చేయగలుగుతాం ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లో. అండ్ ఈ జీన్ అనేది నార్మల్ బాడీ ఫంక్షన్స్ ని హ్యూమన్ బీయింగ్స్ లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఈ జీన్ ని ఇన్సర్ట్ చేయడం వల్ల వాటి బాడీ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము స్టడీ చేయొచ్చు. ఈ జీన్ ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ జీన్ అనేది బాడీ ఫంక్షన్ ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది, అండ్ నార్మల్ గా బాడీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ జీన్ వల్ల, అండ్ బాడీ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము నేర్చుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి? మనము ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని తయారు చేయడం వల్ల మనం కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ని స్టడీ చేయగలుగుతాము ఏవైతే గ్రోత్ లో ఇన్వాల్వ్ అవుతాయో. ఓకే, ఎగ్జాంపుల్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇన్సులిన్ ని ఇవ్వడం ద్వారా గ్రోత్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అన్న స్టడీని చేయడం అనేది ఒక ఎగ్జాంపుల్. వేరే స్పీషీస్ నుంచి మనము జీన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా దాని వల్ల వాళ్ళలో కొత్త చేంజెస్ అనేవి వస్తాయి కదా. సో ఆ చేంజెస్ ని మనము స్టడీ చేయగలుగుతాము. అండ్ వాటి ద్వారా అనిమల్ మీద ఎలాంటి బయాలజికల్ ఎఫెక్ట్స్ అనేవి పడుతున్నాయి, అండ్ ఆ జీన్ యొక్క బయాలజికల్ రోల్ ఎలా ఉంది వాటి బాడీ మీద అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. ఓకే, దిస్ కమ్స్ అండర్ నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనము స్టడీ ఆఫ్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని మనము డిజైన్ చేయడం ద్వారా మనము డిసీజ్ డెవలప్మెంట్ గురించి మంచిగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక జీన్ ఉంది, ఈ జీన్ ని మనం ఇన్సర్ట్ చేసినాం అనుకోండి, ఈ జీన్ వల్ల డిసీజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా, డిసీజ్ అనేది వస్తుందా, లేకపోతే ఈ జీన్ డిసీజ్ ని ఎలా కాజ్ చేస్తుంది అనేది మనం నేర్చుకుంటాము. జీన్ అనేది డిసీజ్ ని ఎలా ఫామ్ చేస్తుంది, ఎలా రెగ్యులేట్ చేస్తుంది అనేది స్టడీ చేయొచ్చు. ఇలా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని మనము తయారు చేయడం ద్వారా హ్యూమన్ డిసీజ్ గురించి నేర్చుకోవచ్చు. ఓకే, అంటే హ్యూమన్స్ లలో డిసీజెస్ అనేవి ఎలా వస్తున్నాయి, దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది మనము తెలుసుకోవచ్చు. నథింగ్ బట్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేవి మోడల్స్ లాగా యూజ్ అవుతున్నాయి. ట్రాన్స్జెనిక్ మోడల్స్ అనేవి హ్యూమన్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ అల్జీమర్స్ డిసీజ్ ని స్టడీ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. సో హ్యూమన్ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి మనకి మెడిసిన్స్ కావాలి. సో ఆ మెడిసిన్స్ లో ఏముంటాయి? బయోలాజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే,
ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మనము నార్మల్గా ప్రొడ్యూస్ చేయాలంటే. సో అందుకోసమని ఏం చేసామంటే మనం ట్రాన్జెనిక్ యానిమల్స్ని ప్రొడ్యూస్ చేసాము. ఓకే, సో ఈ ట్రాన్జెనిక్ యానిమల్స్లో స్పెసిఫిక్ బయాలజికల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే జీన్స్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా ఆ బయాలజికల్ ప్రోడక్ట్ని ఈ ట్రాన్జెనిక్ యానిమల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఇప్పుడు ఒక ట్రాన్జెనిక్ యానిమల్ ఉంది, యూస్ఫుల్ బయాలజికల్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో అలా ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆ ట్రాన్జెనిక్ యానిమల్ యొక్క డిఎన్ఏని తీసుకొని ఆ డిఎన్ఏలో మనము ఇప్పుడు మనకు కావాల్సిన బయాలజికల్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి సంబంధించిన జీన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కోడింగ్ ని ఈ డిఎన్ఏలో ఇంట్రడ్యూస్ చేయాలి. అలా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఆ ట్రాన్జెనిక్ యానిమల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా ట్రాన్జెనిక్ యానిమల్స్ బయాలజికల్ ప్రోడక్ట్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనేది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఎపిసీమియాని ట్రీట్ చేయడానికి మనకి హ్యూమన్ ప్రోటీన్ కావాలి. ఓకే, సో ఆ హ్యూమన్ ప్రోటీన్ కి సంబంధించిన కోడింగ్ ని మనం ఎప్పుడైతే ఈ ట్రాన్జెనిక్ యానిమల్స్ యొక్క డిఎన్ఏలో మ్యానిపులేట్ చేస్తామో అప్పుడు ఈ ట్రాన్జెనిక్ యానిమల్స్ ఆ హ్యూమన్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఎపిసీమియా ట్రీట్ చేయడానికి మనకు కావాల్సిన హ్యూమన్ ప్రోటీన్ ఏంటి? ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్. ఓకే, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎపిసీమియాని ట్రీట్ చేయడానికి మనకు కావాల్సిన హ్యూమన్ ప్రోటీన్ ఏంటి? ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్. అలాగే మనము ఫినైల్ కిటోనేరియా అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ కూడా ట్రీట్ చేయడానికి మనము ట్రాన్జెనిక్ యానిమల్స్ ని ప్రొడ్యూస్ చేసాము. 1997లో మనము ఫస్ట్ ట్రాన్జెనిక్ కవ్ అయిన రోజీని ప్రొడ్యూస్ చేసాము. రోజీ ప్రొడ్యూస్ చేసే మిల్క్ లో హ్యూమన్స్ కి కావాల్సిన ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ ఉండేది. ఓకే, సో ఈ హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది మోర్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్స్ ఫర్ హ్యూమన్ బేబీస్. ఓకే, అంటే ఈ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది హ్యూమన్ బేబీస్ కి చాలా మంచిది అన్నట్టు. ఓకే, నార్మల్ మిల్క్ లో మనకి ఈ హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది తక్కువ ప్రపోర్షన్ లో కనిపిస్తుంది. హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్. ఓకే, సో అంటే ఇది ఉండడం ద్వారా దాని మిల్క్ అనేది హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ గా మారుతుంది. ఓకే, దాని ప్రతి ఒక్క లీటర్ లో 2.5 grams ఆఫ్ ఈ హ్యూమన్ ప్రోటీన్ అనేది ఉండేది. ఓకే, రోజీ ప్రొడ్యూస్ చేసే మిల్క్ లో హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంది. అది నార్మల్ కౌస్లలో తక్కువ ప్రపోర్షన్ లో ఉండేది. సో ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి దీనికి సంబంధించిన జీన్ కోడింగ్ అనేది ట్రాన్జెనిక్ కౌ యొక్క డిఎన్ఏ లోపలికి ఇన్సర్ట్ చేశారు. సో దాని వల్ల అది ప్రొడ్యూస్ చేయగలిగింది. ఓకేనా, సో ఈ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ అనేది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అండ్ అది డామినెంట్ ప్రోటీన్ హ్యూమన్ మిల్క్ లో. ఓకే, సో హ్యూమన్స్ కి కొన్నిసార్లు మదర్ నుంచి మిల్క్ రానప్పుడు ఇలా ఈ కవ్ యొక్క మిల్క్ ని ఫీడ్ లాగా యూజ్ చేసేవారు. అర్థమైంది కదా. సో ఇలా యూస్ఫుల్ బయాలజికల్ ప్రోడక్ట్స్ ప్రిపరేషన్ లో కూడా మనము ట్రాన్జెనిక్ యానిమల్స్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇస్ వ్యాక్సిన్ సేఫ్టీ. సో ట్రాన్జెనిక్ మైస్ ని మనము డెవలప్ చేసేవాళ్ళం. ఓకే, సో ఈ ట్రాన్జెనిక్ మైస్ ని డెవలప్ చేయడం ద్వారా మనము వ్యాక్సిన్స్ యొక్క సేఫ్టీ టెస్టింగ్ లో యూజ్ చేసేవాళ్ళం. ఓకే, అంటే డైరెక్ట్ గా హ్యూమన్స్ మీద యూజ్ చేయకుండా ఈ ట్రాన్జెనిక్ మైస్ ని తయారు చేసి ఈ ట్రాన్జెనిక్ మైస్ మీద సైంటిస్ట్ తయారు చేసిన వ్యాక్సిన్స్ ని ఫస్ట్ టెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ ట్రాన్జెనిక్ మైస్ అనేది ఈ వ్యాక్సిన్స్ కి రియాక్ట్ అయింది అనుకోండి, అలా రియాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్జెనిక్ మంకీస్ మీద ట్రై చేసి ఆఫ్టర్ దట్ దే స్టార్ట్ యూజింగ్ దిస్ వ్యాక్సిన్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అర్థమైందా? ఏది తయారు చేసినా డైరెక్ట్ గా హ్యూమన్ బీయింగ్స్ మీద యూజ్ చేయరు. ఫస్ట్ ట్రాన్జెనిక్ యానిమల్స్ మీద టెస్ట్ చేసిన తర్వాత అవి వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకొని దాని తర్వాత హ్యూమన్స్ మీద టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, పోలియో వైరస్ ని కూడా అలాగే టెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈజ్ కెమికల్ సేఫ్టీ టెస్టింగ్. కెమికల్ సేఫ్టీ టెస్టింగ్ ని మనము టాక్సిసిటీ ఆర్ సేఫ్టీ టెస్టింగ్ అని కూడా అంటాము. ఇక్కడ కూడా మనము సేమ్ ప్రొసీజర్ ని యూజ్ చేస్తాము. ఓకే, సో డ్రగ్స్ టాక్సిసిటీని టెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ ని యూజ్ చేస్తామో కెమికల్ సేఫ్టీ టెస్టింగ్ లో కూడా అదే ప్రొసీజర్ ని ఫాలో అవుతాము. ట్రాన్జెనిక్ యానిమల్స్ లో సెన్సిటివ్ జీన్స్ ని ఇన్సర్ట్ చేస్తారు.
ఓకే. సో అలా టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి సెన్సిటివ్ ఉండడం ద్వారా ఏదైతే టాక్సిక్ సబ్స్టెన్స్ ని టెస్ట్ చేయాలనుకుంటామో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్ ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా తొందరగా రియాక్ట్ అవుతుంది. సో అలా తొందరగా రియాక్ట్ అవ్వడం ద్వారా దాని రిజల్ట్ అనేది మనకి తక్కువ టైంలో బయటపడుతుంది. అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి తొందరగా తెలుస్తుంది. సో అలా టెస్ట్ చేయడానికి కోసం అని మనము ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము. అర్థమైందా? సో ఇండియన్ గవర్నమెంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీని సెటప్ చేసింది. ఎందుకంటే డిఎన్ఏ మ్యానిపులేషన్స్ ని మనము మిస్యూజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అండ్ ఈ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ని పబ్లిక్ సర్వీసెస్ లో ఇంట్రడ్యూస్ చేయడం కోసమని జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కమిటీని సెటప్ చేశారు. ఓకే, ఆ కమిటీ నేమ్ ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. అర్థమైంది కదా, చాలా సింపుల్ గా ఉంటది. ఇప్పుడు మనము స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. చాలా ఆర్గానిజమ్స్లో ఈ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అయిన ఈ స్టెమ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. బట్ ఈ స్టెమ్ సెల్ అనేది అలా డిఫరెన్షియేట్ అవ్వకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లాగా డిఫరెన్షియేట్ అవ్వకుండా అవసరం వచ్చినప్పుడే ఆ సెల్స్ లాగా మారిపోతూ ఉంటాయి స్టెమ్ సెల్స్ అనేది. ఓకే, స్టెమ్ సెల్స్ని మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే డెవలప్మెంట్ పర్పస్లో యూజ్ చేస్తాము. అడల్ట్ టిష్యూస్ని డెవలప్ చేయడానికి, రిపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఏవైతే సెల్స్ యొక్క డివిజన్ అనేది కోల్పోయిన సెల్స్ ప్లేస్లో ఈ స్టెమ్ సెల్స్ అనేవి రీప్లేస్ చేయబడతాయి. స్టెమ్ సెల్స్కి ఎంత పొటెన్షియల్ ఉందంటే మన ఫ్యూచర్లో మెడిసిన్ మొత్తం ఈ స్టెమ్ సెల్స్ తోటి చేంజ్ అయ్యే ఎబిలిటీ అనేది స్టెమ్ సెల్స్కి ఉంది. ఓకే, ఎందుకు ఈ స్టెమ్ సెల్స్కి ఎబిలిటీ ఉంది అంటే బికాస్ దే క్యాన్ రీజనరేట్ డ్యామేజ్డ్ అండ్ డిసీజ్డ్ ఆర్గన్స్. సో ఈ స్టెమ్ సెల్స్కి డ్యామేజ్ అయిపోయిన ఆర్గన్స్ని, డిసీజ్డ్ ఆర్గన్స్ని రీజనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. కాబట్టి స్టెమ్ సెల్స్కి ఫ్యూచర్ మెడిసిన్లో చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది అని మనము బిలీవ్ చేస్తున్నాము. ఓకే, సో స్టెమ్ సెల్స్కి ఎందుకు క్యారెక్టరిస్టిక్ ఉంది అంటే బికాస్ అవి న్యూమరస్ మైటాటిక్ సైకిల్స్ని అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్లో డివైడ్ అవ్వగలుగుతాయి. కాబట్టి స్టెమ్ సెల్స్కి సెల్ఫ్ రినీవల్ క్యాపబిలిటీ ఉంటుంది అండ్ అవి సెల్యులర్ పొటెన్సీని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అర్థమైంది కదా స్టెమ్ సెల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. వన్ ఈజ్ టోటిపోటెంట్, నెక్స్ట్ ఈజ్ ప్లూరిపోటెంట్, థర్డ్ ఈజ్ మల్టీపోటెంట్ అండ్ ఫోర్త్ ఈజ్ యూనిపోటెంట్. ఓకే, మంచిగా గుర్తుపెట్టుకోండి. టోటిపోటెంట్, ఓమ్నిపోటెంట్ అని కూడా అంటాము. ఓకే, ఓమ్ని, టోటి అంటే ఏంటి? ఎంటైర్. సో ఇప్పుడు ఒకవేళ స్టెమ్ సెల్స్ కనుక మొత్తం ఆర్గానిజంని ప్రొడ్యూస్ చేయగలిగితే, స్టెమ్ సెల్స్ కనుక హోల్ ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అలాంటి స్టెమ్ సెల్స్ని మనం ఏమంటాం? టోటిపోటెంట్ ఆర్ ఓమ్నిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని అంటాము. టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే జైగాట్ అండ్ మాడ్యులర్ స్టేజ్లో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ అనేవి టోటిపోటెంట్ సెల్స్. ఇప్పుడు జైగాట్ నుంచి మనం మొత్తం కంప్లీట్ ఆర్గానిజం ఫామ్ అవుతున్నాం. మాడ్యులా అనేది ఎంబ్రియో యొక్క స్టేజ్. ఓకే, ఈ జైగాట్ అండ్ మాడ్యులా యొక్క స్టేజెస్లో మనము టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ని చూస్తాము. నెక్స్ట్ ప్లూరిపోటెంట్ సెల్స్ గురించి నేర్చుకుందాం. ప్లూరి అంటే సెవరల్ ఆర్ మెనీ. సో ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి మనము ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. అర్థమైందా? టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి హోల్ ఆర్గానిజంని కన్స్ట్రక్ట్ చేయగలిగినాం. ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి మనము ఆర్గానిజం యొక్క బాడీలో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే స్టెమ్ సెల్స్ ఏంటి? ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. అర్థమైంది కదా. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేది ప్లూరిపోటెంట్ సెల్స్కి ఎగ్జాంపుల్. ఎంబ్రియో మీద మనకి 3 జర్మ్ లేయర్స్ కనిపిస్తాయి: ఎక్టోడర్మ్, మీజోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ఏవైతే సెల్స్ ఈ 3 లేయర్స్ నుంచి వస్తాయో ఆ సెల్స్ని మనము ప్లూరిపోటెంట్ సెల్స్ అని అంటాము. టోటిపోటెంట్ అంటే కంప్లీట్ ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి. ప్లూరిపోటెంట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ మల్టీపోటెంట్ సెల్స్ గురించి నేర్చుకుందాం. మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీ ఆఫ్ సెల్స్ని మాత్రమే డిఫరెన్షియేట్ అవ్వగలుగుతాయి. ఎగ్జాంపుల్ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్. ఓకే, అర్థమైందా? మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీ ఆఫ్ సెల్స్ లాగానే డిఫరెన్షియేట్ అవ్వగలుగుతాయి. అలాంటి స్టెమ్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్. మన బ్లడ్ ఉంది, మన బ్లడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా. సో అంటే
బ్లడ్కి రిలేటెడ్గా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొటెన్షియేట్ చేసే క్యాపబిలిటీ కలిగిన స్టెమ్ సెల్స్ ఏంటి? మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి ఓన్లీ వన్ సెల్ టైప్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. దాని ఓన్ సెల్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగే స్టెమ్ సెల్స్ని మనం ఏమంటాం? యూనిపోటెంట్ స్టెమ్ సెల్ అని అంటాము. టోటిపోటెంట్ ఆర్ ఓమ్నిపోటెంట్ అనేది కంప్లీట్ ఆర్గానిజమ్స్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ జైగోట్ ఆర్ మాడ్యులో స్టేజ్లో ఉన్న సెల్స్. నెక్స్ట్ ప్లూరిపోటెంట్ సెల్స్ అనేవి ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఎగ్జాంపుల్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్న ఎక్స్ అయిన ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ నుంచి వచ్చిన సెల్స్ అనేవి ప్లూరిపోటెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్. ఎగ్జాంపుల్ హీమోపోయిటిక్ సెల్స్. సో అంటే బ్లడ్ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి కాబట్టి మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్కి ఎగ్జాంపుల్. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి దాని ఓన్ సెల్ టైప్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ మామల్స్లో మనకి 2 బ్రాడ్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ కనిపిస్తాయి. వన్ ఈస్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ అడల్ట్ స్టెమ్ సెల్. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి మనకి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ యొక్క ఇన్నర్ సెల్ మాస్లోని ఎపిబ్లాస్ట్ టిష్యూ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని మనము ఐసోలేట్ చేయగలుగుతాము. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్లో ఎలాంటి స్టెమ్ సెల్స్ కనిపిస్తాయి? మనకి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ కనిపిస్తాయి. ఆ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్సే మనకి 3 ప్రైమరీ జర్మ్ లేయర్స్ అయిన ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఈ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. నియర్లీ మోర్ దాన్ 200 సెల్ టైప్స్ ఆఫ్ ద అడల్ట్ బాడీ అనేది ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ నుంచి మన బాడీలో ఉన్న మోర్ దాన్ 200 సెల్ టైప్స్ని డెవలప్ చేయగలుగుతాము. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఇమ్మోర్టల్ సెల్స్ అండ్ స్టెరైల్ కల్చర్ మీడియంలో మనం దాన్ని ఉంచడం ద్వారా మనకు అవసరం ఉన్నప్పుడు ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి ప్లూరిపోటెంట్ కాబట్టి లార్జ్ నంబర్ ఆఫ్ సెల్ టైప్స్ని మనము ఈ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ నుంచి ప్రొడ్యూస్ చేయగలుగుతాము. అడల్ట్ స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి అడల్ట్ అండ్ చిల్డ్రన్ యొక్క టిష్యూస్లలో మనకి ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి అనదర్ సెల్స్ని డెవలప్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో అలాంటి సెల్స్ని మనం ఏమంటామంటే అడల్ట్ స్టెమ్ సెల్స్, సోమాటిక్ స్టెమ్ సెల్స్ అని అంటాము. ఈ సెల్స్ అనేవి బాడీ యొక్క రిపేర్ సిస్టంలో యూజ్ అవుతాయి అండ్ అడల్ట్ టిష్యూస్ని రీజనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ సెల్స్ ఆర్ మల్టీపోటెంట్, అంటే దానికి రిలేటెడ్ టైప్ ఆఫ్ సెల్స్ని అది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? రెడ్ బోన్ మ్యారో అనేది సోర్స్ ఆఫ్ అడల్ట్ స్టెమ్ సెల్స్. అడల్ట్ స్టెమ్ సెల్స్కి రిచ్ సోర్స్ ఏంటి? రెడ్ బోన్ మ్యారో. ఓకే, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మిజెన్కైమల్ స్టెమ్ సెల్స్, అడిపోసైట్ స్టెమ్ సెల్స్ అండ్ ఎండోథీలియల్ స్టెమ్ సెల్స్. ఇవన్నీ కూడా అడల్ట్ స్టెమ్ సెల్స్కి ఎగ్జాంపుల్. ఓకే, టోటల్ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అడల్ట్ స్టెమ్ సెల్స్కి. ఏంటి? మిజెన్కైమల్ స్టెమ్ సెల్స్, రెడ్ బోన్ మ్యారో, అడిపోసైట్ స్టెమ్ సెల్ అండ్ ఎండోథీలియల్ స్టెమ్ సెల్. ప్లూరిపోటెంట్ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి కొన్నే ఉంటాయి. ఓకే, అండ్ అవి చాలా రేర్గా ఉంటాయి. అండ్ అవి ఎక్కడ ఉంటాయి అంటే అంబలికల్ ఉంటాయి. ఓకే, ఫీటస్ అనేది మదర్ యొక్క యూట్రస్కి అటాచ్ అవ్వడానికి అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా. సో అంబలికల్ కార్డ్లో మనము ఈ ఫ్లూరోసెంట్ అడల్ట్ స్టెమ్ సెల్స్ని చూస్తాము. క్లియర్ కదా? నెక్స్ట్ మనము హిమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. హిమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి దేనికి ఎగ్జాంపుల్? మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్కి ఎగ్జాంపుల్ కదా. సో రెడ్ బోన్ మ్యారోలో హిమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, అవి మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్. ఈ హిమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. వన్ ఈజ్ మైలాయిడ్ స్టెమ్ సెల్ అండ్ లింఫాయిడ్ స్టెమ్ సెల్. మైలాయిడ్ స్టెమ్ సెల్స్ని అండ్ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ని మనం ఏమంటామంటే సెకండరీ స్టెమ్ సెల్ ఆర్ కామన్ ప్రొజెనేటర్స్ అని అంటాము. సో ఈ మైలినాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి నాన్ రినీవింగ్ సెల్స్, అంటే ఇవి రినీవ్ అవ్వవు. ఓకేనా? అండ్ ఇవి కమిటెడ్ ప్రొజినేటర్, బేసోఫిల్ కమిటెడ్ ప్రొజినేటర్, ఇస్నోఫిల్ కమిటెడ్ ప్రొజినేటర్, గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రొజినేటర్, మెగా క్యారియోబ్లాస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఈచ్ సెల్ అనేది డిఫరెంట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ఇవన్నీ కూడా బ్లడ్ సెల్సే. ఓకేనా? సో ఎరిథ్రాయిడ్ కామన్ ప్రొజినేటర్ అనేది ఎరిథ్రోసైట్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే,
త్రూ 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ అనేది ప్రో ఎరిథ్రోబ్లాస్ట్, దాని తర్వాత ఎరిథ్రోబ్లాస్ట్, దాని తర్వాత రెటికులోబ్లాస్ట్. ఈ 3 స్టేజెస్ పాస్ అయిన తర్వాత ఎరిథ్రాయిడ్ కమిటెడ్ ప్రొజినేటర్ అనేది ఎరిథ్రోసైట్ సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బేసోఫిల్ కమిటెడ్ ప్రొజినేటర్ బేసోఫిల్ సెల్స్ని ఎరైజ్ చేస్తుంది. సో దీని నుంచే మనకి మాస్టర్ సెల్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మైలినాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ 5 సెల్ ప్రొజినేటర్స్ని ఇస్తుంది. ఈ 5 ప్రొజినేటర్స్ ఏవేవి ఇస్తున్నాయి అనేది చూద్దాం. ఓకేనా? సో ఎరిథ్రాయిడ్ కమిటెడ్ ప్రొజినేటర్ ఏమిస్తుంది? ఎరిథ్రోసైట్ని ఇస్తుంది. అది 3 స్టేజెస్ త్రూ పాస్ అవుతుంది. బేసోఫిల్ కమిటెడ్ ప్రొజినేటర్ ఏమిస్తుంది? సెల్స్ని, బేసోఫిల్స్ని ఇస్తుంది. సో బేసోఫిల్స్ అనేవి మాస్టర్ సెల్స్ని ఇస్తాయి. ఈసోఫిల్ కమిటెడ్ ప్రొజినేటర్ అనేది ఈస్నోఫిల్స్ని ఇస్తాయి. గ్రాన్యులేటెడ్ మోనోసైట్ ప్రొజినేటర్ అనేది మైలోబ్లాస్ట్ అండ్ మోనోసైట్ కమిటెడ్ ప్రొజినేటర్స్ని ఇస్తాయి. న్యూట్రోఫిల్ అనేది మైలోసైట్ కమిటెడ్ ప్రొజినేటర్ నుండి ఫామ్ అవుతాయి. మోనోసైట్ అనేది మోనోసైట్ కమిటెడ్ ప్రొజినేటర్ నుండి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ మోనోసైట్స్ అనేవి టిష్యూస్లో మ్యాక్రోఫేజెస్ని ఫామ్ చేస్తాయి. మెగాకారియోబ్లాస్ట్ అనేది మెగాకారియోసైట్ని ఫామ్ చేస్తుంది, విచ్ బై ఫ్రాగ్మెంటేషన్ గివ్ రైస్ టు ప్లేట్లెట్స్. సో అది ఆ మెగాకారియోసైట్ అనేది ఫ్రాగ్మెంటేషన్ని అండర్గో చేసి బ్లడ్ ప్లేట్లెట్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనము లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. ఇదైతే క్లియర్ కదా మైలోయిడ్ స్టెమ్ సెల్స్ గురించి. నెక్స్ట్ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి టీ సెల్ కమిటెడ్ ప్రొజినేటర్ని అండ్ బి సెల్ కమిటెడ్ ప్రొజినేటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, టీ సెల్ కమిటెడ్ ప్రొజినేటర్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి టీ లింఫోసైట్ని ఎక్కడ థైమస్లో సైట్ని ఫామ్ చేస్తుంది అండ్ ఇట్ మేబీ టీ హెల్పర్ టీ సైటోటాక్సిక్ సెల్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ బి సెల్ కమిటెడ్ ప్రొజినేటర్ అనేది బి లింఫోసైట్ లాగా ఆర్ టీ సైటోటాక్సిక్ సెల్ వస్తే మనకి బి సెల్ నుంచి బి లింఫోసైట్ని బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, టీ సెల్ ఏమో టీ హెల్పర్ ఆర్ టిల్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆరిజినేట్ డైరెక్ట్లీ ఫ్రమ్ లింఫాయిడ్ స్టెమ్ సెల్ వేరస్ డెండ్రైట్ సెల్స్ ఆరిజినేట్ ఫ్రమ్ బోత్ మైలినాయిడ్ స్టెమ్ సెల్స్ అండ్ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ డైరెక్ట్లీ. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏమో లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి డైరెక్ట్గా ఆరిజినేట్ అవుతాయి. డెండ్రైటిక్ సెల్స్ అనేవి మైలాయిడ్ స్టెమ్ సెల్ ఆర్ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి డైరెక్ట్గా ఆరిజినేట్ అవుతాయి. స్టెమ్ సెల్ థెరపీ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ ద్వారా మనం నంబర్ ఆఫ్ డిసీజెస్ని క్యూర్ చేసుకోవచ్చు. సో స్టెమ్ సెల్స్ని అంబలైకల్ కార్డ్ నుంచి తీసుకొని మనము దాన్ని స్పెషలైజ్డ్ సెల్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఎంటైర్ ఆర్గనిజంని లేకపోతే మయోసైట్స్ ఆర్ న్యూరాన్స్ని సెల్ కల్చర్ త్రూ రీప్లేస్ చేయగలుగుతాము. ఏ నెంబర్ ఆఫ్ అడల్ట్ స్టెమ్ సెల్ థెరపీస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో స్టెమ్ సెల్ థెరపీస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఈ ఫ్లో చార్ట్ ఒక్కటి చూస్తే మనకు 2 స్లైడ్స్లో నేర్చుకుందంతా అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టెమ్ సెల్స్. అర్థమైంది కదా? ఇప్పుడు మనము టీజీటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. అప్లైడ్ బయాలజీ చాప్టర్ రిలేటెడ్. ద ఎయిమ్ ఆఫ్ బ్రీడింగ్ యానిమల్స్ ఈజ్ ఫర్ ఫాలోయింగ్ డిజైరబుల్ క్వాలిటీస్. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఇచ్చారు. సో దీంట్లో నుంచి ఏది ఎయిమ్ ఆఫ్ బ్రీడింగ్ యానిమల్స్ యొక్క డిజైరబుల్ క్వాలిటీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ చూద్దాము. ఇంక్రీజ్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, మీట్, వూల్ ఎక్సెట్రా. ఎస్, ఆబ్వియస్ గా యానిమల్ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటాము. టు హ్యావ్ న్యూ టెక్నాలజీస్ కాదు, యానిమల్స్ లో న్యూ టెక్నాలజీస్ ఉండడం లేకపోవడం ద్వారా మనకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ప్రొడక్టివ్ లైఫ్ బై ఇంప్రూవింగ్ ద జెనెటిక్ మెరిట్ ఆఫ్ లైఫ్ స్టాక్. సో లైఫ్ స్టాక్ లో జెనెటిక్ మెరిట్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ప్రొడక్టివ్ లైఫ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ద డిజైరబుల్ క్వాలిటీ. ఫర్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టాక్, లైఫ్ స్టాక్ ని మంచిగా మేనేజ్ చేయడం కోసం మనం ఇట్లా బ్రీడింగ్ చేస్తున్నాము అనేది డి ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ లలో ఫస్ట్ ఏ అండ్ సి ఆప్షన్స్ అనేవి డిజైరబుల్ క్వాలిటీస్ ని తెలుపుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏ అండ్ సి. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ డిసీజ్ ఈస్ కాస్డ్ బై. సో బర్డ్ ఫ్లూ డిసీజ్ అనేది ఏ వైరస్ త్రూ కాస్ అవుతుంది? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ తోటి కదా. సో దాన్ని మనం ఏమంటాము? H5N1 వైరస్ అని కూడా అంటాం కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్
ద వ్యాక్సిన్స్ అగెనెస్ట్ డిప్టీరియా అండ్ టెటానస్ ఆర్. సో డిప్టీరియా అండ్ టెటానస్ కి అగెనెస్ట్ గా ఉన్న వ్యాక్సిన్స్ అనేవి ఎలా ఉంటాయి? వన్ ఈస్ అటెనాయిడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ సిరమ్ వ్యాక్సిన్స్ లాగా ఉంటాయి, థర్డ్ ఆప్షన్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్స్ లాగా ఉంటాయి, ఫోర్త్ వన్ టాక్సైడ్స్ లాగా ఉంటాయి. సో మనం ఒక హింట్ తో గుర్తుపెట్టుకున్నాం డిటి అని. సో డిటి అంటే నథింగ్ బట్ డిప్టీరియా అండ్ టెటానస్. డిప్టీరియా అండ్ టెటానస్ వ్యాక్సిన్ అవి ఎలా ఉంటాయి? టాక్సైడ్స్ లాగా ఉంటాయి. వ్యాక్సిన్ లోని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి టాక్సైడ్స్ లాగా ఉన్నదానికి ఎగ్జాంపుల్ ఏమని నేర్చుకున్నాము? డిప్టీరియా అండ్ టెటానస్ అని గుర్తుపెట్టుకున్నాం కదా, డిటి అని హింట్ తోటి గుర్తుపెట్టుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 94th క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ క్లినికల్ జీన్ థెరపీ వాస్ గివెన్ ఇన్ టు ఏ 4 years గర్ల్ విత్ ద ఫాలోయింగ్ డెఫిషియన్సీ. ఫస్ట్ జీన్ థెరపీని మనం 1990లో ఒక 4 years గర్ల్కి ఇచ్చాం కదా. ఆ 4 years గర్ల్ అనేది ఒక డెఫిషియన్సీ తోటి బాధపడుతూ ఉంది. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో అది ఏ డెఫిషియన్సీ అనేది మనం చెప్పాలి. అదే మన కరెక్ట్ ఆన్సర్. సో ఏ డెఫిషియన్సీ గుర్తు తెచ్చుకోండి? అడినోసిన్ డిఅమైనస్ డెఫిషియన్సీ తోట ఆ అమ్మాయి బాధపడుతుంది. దాన్ని మనం ఆ అమ్మాయిలో క్యూర్ చేసాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 95th క్వశ్చన్. ప్యాప్ స్మియర్ టెస్ట్ ఈస్ డన్ టు డిటెక్ట్ ద ఫాలోయింగ్ క్యాన్సర్. ఆప్షన్స్లలో ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ ని యూజ్ చేసి మనం దేన్ని డిటెక్ట్ చేస్తాము అనేది క్వశ్చన్. సో దేన్ని? సర్వైకల్ క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టెమ్ సెల్స్ నుంచి. లిస్ట్ 1లోనేమో స్టెమ్ సెల్స్ ఇచ్చారు అండ్ ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా డిఫరెన్షియేట్ అవుతాయి అనేది లిస్ట్ 2లో ఇచ్చారు. టోటిపోటెంట్ ఆర్ ఓమ్నిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి కంప్లీట్ ఆర్గానిజమ్స్ లాగా డిఫరెన్షియేట్ అయిపోతాయి కదా. ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. సో కింద ఆప్షన్స్లలో A3 అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఈ థర్డ్ ఆప్షన్ లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఒకసారి థర్డ్ ఆప్షన్ ని చెక్ చేసుకుందాం. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇదే మన కరెక్ట్ ఆన్సర్. అయితే ప్లూరిపోటెంట్ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి ఆల్ టైప్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తాయి కదా. అంటే బికి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. మరి సికి ఏముంది ఇక్కడ? కరెక్ట్ మ్యాచ్ 4 ఉంది. సో ఇది చెక్ చేసుకుందాం ఒకసారి. మల్టీపోటెంట్ సెల్స్ అనేవి సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ లాగానే డిఫరెన్షియేట్ అవుతాయి. సో ఇక్కడ కూడా అదే ఇచ్చిండ్రు. ఈ మ్యాచ్ కూడా కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ యూనిపోటెంట్. యూని అంటే ఓన్ టైప్ ఆఫ్ సెల్స్ లాగానే డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, సో డికి 2 అనేది కూడా కరెక్ట్ మ్యాచ్. థర్డ్ ఆప్షన్ లో ఈ మ్యాచెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోజీ ప్రొడ్యూస్డ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ అయిన రోజీ ఏం ప్రొడ్యూస్ చేసింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్లలో చూడండి. ఆప్షన్ ఏంటి? హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్. సెకండ్ ఆప్షన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. థర్డ్ ఆప్షన్ ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇన్సులిన్. సో ఈ ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే అది హ్యూమన్ ఎన్రిచ్డ్ మిల్క్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని నేమ్ ఏంటి? హ్యూమన్ ఆల్ఫా లాక్టల్ ఆల్బుమిన్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే ఈస్ అ బయోకెమికల్ ప్రొసీజర్ టు డిటెక్ట్. సో ఈ ఎలిజా బయోకెమికల్ ప్రొసీజర్ తో మనం ఏం డిటెక్ట్ చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఏం డిటెక్ట్ చేస్తున్నాం? కింద ఆప్షన్స్లలో చూసి చెప్పండి. థర్డ్ ఆప్షన్ అయిన యాంటీబాడీస్ ని డిటెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 99 క్వశ్చన్ చూద్దాం. ఈ లిస్ట్ 1లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బయోమెడికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ ఆ బయోమెడికల్ ప్రొసీజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ 2లో ఇచ్చారు. సో వీటిలో నుంచి కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏముంది? ఎంఆర్ఐ ఉంది. సో ఎంఆర్ఐ అనేది ఏంటి? మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. సో ఈ ఎంఆర్ఐ స్కానింగ్ లో మనము మ్యాగ్నెటిజం ని, రేడియో వేవ్స్ ని అండ్ కంప్యూటర్ ని యూజ్ చేసే కదా బాడీ కాంపోనెంట్స్ యొక్క ఇమేజెస్ ని ఫామ్ చేస్తాము. సో ఫస్ట్ ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. A3 మ్యాచ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది కదా. థర్డ్ ఆప్షన్ లో మాత్రమే A3 కనిపిస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి నెక్స్ట్ BCDని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ECG ఏంటిది? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే హార్ట్ కి రిలేటెడ్. సో హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ చేంజెస్ ని రికార్డ్ చేసేది ఏంటిది? ECG. Bకి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. Cకి ఏముంది? ఇక్కడ 4 ఉంది. C ఏంటి? EEG. EEG అనేది మన బ్రెయిన్ కి రిలేటెడ్. సో EEGకి 4 మ్యాచ్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఏంటిది? సిటీ స్కాన్. మిగిలిపోయింది ఏముంది?
సెకండ్, ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ 2-dimensional స్లైస్ త్రూ ఏ 3-dimensional ఆబ్జెక్ట్. అంతే కదా, సిటీ స్కాన్ లో మనం 3-dimensional ఆబ్జెక్ట్ ని 2-dimensional సైజెస్ లాగా ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ని మనం సిటీ స్కానింగ్ అంటాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 100th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ హనీ బీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బీ కీపింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో బీ కీపింగ్ లో మనం బాగా ఎక్కువగా యూజ్ చేసే హనీ బీ ఏంటి? కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. డొమెస్టికా, బ్లాటా ఓరియంటాలిస్, అపిస్ సెరెనా ఇండికా, ప్రొలిక్సస్ రోడినస్. సో ఈ 4 ఆప్షన్స్ లో నుంచి ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఎపిస్ మెలిఫెరా అండ్ ఎపిస్ సెరెనా ఇండికా, ఇవి రెండింటి గురించే మనము బీ కీపింగ్ లో డిస్కస్ చేసాము. ఇవి రెండింటిని బీ కీపింగ్ లో వైడ్ గా ఇండియాలో యూజ్ చేస్తాము. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో దీనితో టీజీటీ అప్లైడ్ బయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు పీజీటీ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హై మిల్క్ యీల్డింగ్ బఫెల్లో స్పీషీస్ Babalas bubalas is produced by the following animal breeding method. సో ఈ బబాలస్ బుబాలస్ అనేది హై మిల్క్ ఈల్డింగ్ బఫెల్లో మనకు తెలుసు ఆల్రెడీ. కింద ఇచ్చిన 4 బ్రీడింగ్ మెథడ్స్ నుంచి ఏ బ్రీడింగ్ మెథడ్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. సో బబాలస్ బుబాలస్ అనేది, సో దీన్ని మనం ఏ బ్రీడింగ్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేసాము? ఇన్ బ్రీడింగ్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేసాము. ఓకే, అర్థమైందా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? Fourth option is correct. Okay, next question. Bird flu is caused by avian influenza type. Avian influenza type ద్వారా కాజ్ అవుతుంది. ఎస్, కరెక్టే. సో ఆ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ అనేది ఈ 4 ఆప్షన్స్లలో ఏది అనేది క్వశ్చన్. ఏంటి? H5N1. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ లిస్ట్ 1 లోనేమో బీస్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చారు, లిస్ట్ 2 లోనేమో టైప్స్ ఆఫ్ బీస్ ఇచ్చారు. సో లిస్ట్ 2 లో ఉన్న బీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లిస్ట్ 1 లో ఇచ్చారు కాబట్టి వీటిని మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఈ టైప్ contain diploid genome and only 1 per beehive. సో beehive లో ఒక సింగిల్ గా ఉండే బీ ఏంటి? క్యూన్ కదా. సో క్యూన్ అనేది డిప్లాయిడ్ స్టేట్ లో ఉంటుంది, ఫర్టైల్ గా ఉంటది అండ్ అది ఒకటే ఉంటది బీహైవ్ కి. A3 అనేది మనకి ఫస్ట్ అండ్ 4th ఆప్షన్స్ లలో కనిపిస్తుంది. ఓకే, సో బీ అనేది ఫర్టైల్ గా ఉంటదంట, హ్యాప్లాయిడ్ జీనోమ్ ని కలిగి ఉంటదంట, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి డెవలప్ అవుతుందట. సో అదేంటి? మేల్సే కదా, డ్రోన్స్. సో మేల్ బీస్ ని మనం ఏమంటాం? డ్రోన్స్ అంటాం. సో బీకి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఈ ఫస్ట్ అండ్ 4th ఆప్షన్స్ లలో ఫస్ట్ ఆప్షన్ లోనే B1 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో సి కూడా చెక్ చేసుకుందాం. సో సి అనేది ఏమి ఇచ్చారు ఇక్కడ డిస్క్రిప్షన్? సి అనేది అది స్టెరైల్ గా ఉంటుందంట, డిప్లాయిడ్ జీనోమ్ ని కలిగి ఉంటుందంట అండ్ ది సీక్రెట్ వార్మ్. స్టెరైల్ అండ్ డిప్లాయిడ్ స్టేట్ లో ఉండేది ఏంటి? వర్కర్ బీస్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైంది కదా. 94th క్వశ్చన్, ద ఫాలోయింగ్ హార్మోన్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇండ్యూస్డ్ సీడ్ ప్రొడక్షన్ ఇన్ ఫిషెస్. ఫిషెస్ తొందరగా ఎగ్స్ పెట్టడానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. ఆ ఇంజెక్షన్స్ లో ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్ లలో ఏ హార్మోన్ అనేది ఉంటది అనేది క్వశ్చన్. ఓకే, సో ఏ హార్మోన్ ఉంటది? ఫస్ట్ 1 గొనడాట్రోపిన్ హార్మోన్ అనేది ఉంటది. ఆ గొనడాట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఫిషెస్ తొందరగా సీడ్ ప్రొడక్షన్, నథింగ్ బట్ ఎగ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 95th క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ లిస్ట్ 1 లోనేమో డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్స్ లలో ఎలాంటి వైరస్ ఉంటది అనేది లిస్ట్ 2 లో ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ మనకు తెలిసింది ఏదన్నా తీసుకోండి. సో టాక్సైడ్స్ ని మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం? DT అని గుర్తుపెట్టుకున్నాం కదా. D ఫర్ డిప్టీరియా అండ్ T ఫర్ టెటానస్. సో టాక్సైడ్స్ అనేది దేనికి కరెక్ట్ మ్యాచ్? సి కి కరెక్ట్ మ్యాచ్. సో సి టెటానస్ వ్యాక్సిన్స్ లో ఉండే వైరస్ అనేది టాక్సైడ్ లాగా ఉంటది. సో C1 అనేది ఈ ఆప్షన్స్ లలో మనకి ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఈ థర్డ్ ఆప్షన్ ని చెక్ చేసుకుందాం. హెపటైటిస్. సో హెపటైటిస్ అనేది ప్రోటీన్ సబ్ యూనిట్ అంట. దీని గురించి మనకు అంత క్లారిటీ లేదు. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. మీజిల్ వ్యాక్సిన్స్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? MRY. సో M అంటే మీజిల్ మమ్స్, R అంటే రుబెల్లా, Y అంటే ఎల్లో ఫీవర్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. సో మీజిల్ వ్యాక్సిన్ అనేది డిసేబుల్డ్ లైవ్ మైక్రోబ్ అనేది ఉంటది. సో Bకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ మిగిలింది ఏంటి? D పోలియో వ్యాక్సిన్. సో D పోలియో వ్యాక్సిన్ అనేది కిల్డ్ హోల్ మైక్రోబ్ కి ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్.
లిస్ట్ 1లో ఉన్నదాన్ని లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలి. ఫస్ట్ చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ యుకారియోటిక్ సెల్ బై సింథటిక్ లిపిడ్ కోడ్. డిఎన్ఏని యుకారియోటిక్ సెల్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, ట్రాన్స్ఫెక్షన్ అని అంటాం కదా. సో ఏకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఫస్ట్ 2 ఆప్షన్స్లలో A4 ఉంది. నెక్స్ట్ చూద్దాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ మమ్మేలియన్ సెల్స్ బై వైరల్ వెక్టార్స్. సో వైరల్ వెక్టార్స్ యూజ్ చేసి మనం ఎప్పుడైతే డిఎన్ఏని మమ్మేలియన్ సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, ట్రాన్స్డక్షన్ అని అంటాము. సో Bకి 2 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో C అండ్ Dని కూడా చెక్ చేసుకుందాం. దీన్ని బట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది తెలిసిపోతుంది. C ఆప్షన్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ యుకారియోటిక్ ఆర్ ప్రొకారియోటిక్ సెల్ బై ఎలక్ట్రిక్ పల్సెస్. సో జీన్ గన్స్ని యూజ్ చేసి మనం డిఎన్ఏని యుకారియోటిక్ ఆర్ ప్రొకారియోటిక్ సెల్లోకి పంపిస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోపోరేషన్ అని అంటాం కదా. సో ఎలక్ట్రిక్ పల్సెస్ ఇస్ నథింగ్ బట్ యూజ్ ఆఫ్ జీన్ గన్ అన్నట్టే. సో Cకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. డి చూద్దాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ బ్యాక్టీరియల్ సెల్స్ బై కెమికల్ రియేజెంట్. సో కెమికల్ రియేజెంట్ ని యూజ్ చేసి డిఎన్ఏని బ్యాక్టీరియల్ సెల్స్ లోకి పంపించే ప్రాసెస్ ని మనము ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 99th క్వశ్చన్ చూద్దాము. హిమోపాయిటిక్ స్టెమ్ సెల్ యొక్క లీనియేజ్ ఇచ్చారు. ఇక్కడ X ప్లేస్లో, Y ప్లేస్లో అండ్ Z ప్లేస్లో ఏమేమి సెల్స్ వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హిమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి 2 టైప్స్. వన్ ఇస్ మైలోయిడ్ స్టెమ్ సెల్స్, ఇంకొకటి లింఫోసైట్ స్టెమ్ సెల్స్ కదా. మైలోయిడ్ స్టెమ్ సెల్స్లో ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఎరిథ్రాయిడ్ కామన్ ప్రొజినేటర్ నుండి ఎరిథ్రోసైట్స్ వచ్చింది, క్లియర్. మెగా క్యారియోటిక్ ప్రొజినేటర్ నుంచి ఏమొస్తుంది, క్యారియోసిస్ట్ వస్తుంది. ఈ మెగా క్యారియోసిస్ట్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా మనకి ప్లేట్లెట్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్స్ అనేది ప్లేట్లెట్స్, ఎక్స్ అనేది ప్లేట్లెట్స్ కదా. సో ఏ ఆప్షన్లో కనిపిస్తుంది, ఎక్స్ ప్లేట్లెట్స్ అని 3rd and 4th ఆప్షన్లో కదా. నెక్స్ట్ చూడండి, బేసోఫిల్ ప్రొజినేటర్ ఉంది. సో బేసోఫిల్ ప్రొజినేటర్ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, మాస్ట్ సెల్స్ ఫామ్ అవుతాయి కదా. సో వైకి మాస్ట్ సెల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ అనేవి గ్రాన్యులోసైట్ ప్రొజినేటర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో Z అనేది గ్రాన్యులోసైట్ ప్రొజినేటర్. సో ఫైనల్ గా 99th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 100th క్వశ్చన్ చూద్దాం. సో ఈ కర్వ్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తాయి, ఈసీజీలో కనిపిస్తాయి. సో దీనికి మ్యాచ్ చేయాలి. సో ST సెగ్మెంట్ అనేది ఎట్లుంటుంది, స్ట్రేట్గా ఉంటుంది. సో స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏమంటాం, 0 వోల్టేజ్ పీరియడ్ అని అంటాం కదా. సో Dకి ఏది మ్యాచ్ కరెక్ట్గా, 3 అనేది కరెక్ట్ మ్యాచ్. D3 అనేది ఎక్కడుంది ఆప్షన్స్లలో, మనకి ఫస్ట్ ఆప్షన్లో అండ్ 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. RR ఇంటర్వెల్ ఉంది. సో ఈ RR ఇంటర్వెల్ అనేది కార్డియాక్ సైకిల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో B4 అనేది ఎక్కడ ఉందో చూడండి, ఈ ఫస్ట్ అండ్ 3rd ఆప్షన్స్లలో 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి A ఇంకా Cని కూడా చెక్ చేసుకుందాం. QT ఇంటర్వెల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వెంట్రుకులర్ డీపోలరైజేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. T వేవ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వెంట్రుకులర్ రీపోలరైజేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 3rd ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మనకు బాగా తెలిసిన వాటితో హెల్ప్ తోటి మనకు తెలియని వాటిని కూడా మ్యాచ్ చేసి మన ఆన్సర్ని టిక్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సో దీనితో అప్లైడ్ బయాలజీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్తే డెఫినెట్గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి నాకు మోటివేషన్ ఇస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఐ హోప్ దిస్ వీడియో is clear to you. Let's meet in the next video. Until then, bye.